తాను నివాసములు యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవాన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతి మార్గమునందును ఆయన ఆశ్రయించువారు. యెహోవా దేవా, యాకోబు దేవా, నీ సన్నిధి వెలుగువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించటం సైలెంట్. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ప్రభా, ఈ సమయంలో నీ యొక్క మహాకృపను బట్టి, నీ మహాదయను బట్టి నీకు ఎక్కలేని స్తోత్రాలు. మరి ప్రభా, మరి నీ కుమారుడు తండ్రి పద్మరాజు నాయన, మరి ప్రభా కాలేబుగా మేము నీ సన్నిధిలో నామకరణం చేస్తున్నాను. మరి ప్రభా, నీ బిడ్డలను ప్రేమించి రూత్ మెర్సీని పద్మరాజు అయ్యా, మరి నువ్వు ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, నీకు వందనాలు. మరి నూతన గృహాన్ని ప్రభా తండ్రి నువ్వు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యములతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడా నీ స్తోత్రాలు. మరి ఈ గృహానికి నీవే అధిపతులుగాను అధ్యక్షుడుగాను ఉండాలి, నీవే నాయకుడిగా ఉండాలి, నీవే నడిపించేవాడు ఉండాలి. ప్రభా, నీ కార్యములతో కుటుంబాన్ని దర్శించాలి. అయినా ఈ సమయంలో మేమందరం కూడా స్నేహితులు, బంధువులు అయ్యా ప్రభా, మరి మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవే మాకు నడిపించే నాయకుడు అయి ఉన్నావు. నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, తోడై ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నూతన గృహాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తూ బోధించుకున్నాను. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం మీ హాల్ కోసం. ప్రేమగల మా తండ్రిని స్తోత్రాలు నాయన, ఈ హాలును జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ హాలును దీవించమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ స్నేహితులు, బంధువులు వచ్చి కూర్చొని ప్రభువా, మరి ఇక్కడ నీ మాటలు భుజించడానికి, నీ మాటలు ఆదరించబడటానికి, నీ మాటలు చర్చించుకోవడానికి సహాయం చేయండి ఆయన. మరి ప్రభువా, ఇక్కడ చక్కగా అవసరం తీసుకోవడానికి చక్కని వాతావరణం దయచేయండి ఆయన. వాళ్ళను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. నీవే మహిమ పొందండి తండ్రి. బయటికి వెళ్ళొచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా నీ బిడ్డలు నీ ద్వారా తృప్తి పడాలి నాయన. నీ యందు సంతోషించాలి నాయన, నీ యందు ఆనందించుటకు దయచేయండి ప్రభువా. నీవే మహిమ పొందమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పాయలతోను నాట్యముతోను తాంబూరతోను నాట్యముతోను కాంతి వైద్యములతో వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మళ్ళీ బెడ్రూమ్ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కృపా సన్నిధిని మాకు అనుగ్రహించిన మా గొప్ప కాపరి జీవము గల మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఆయన. ప్రభువా, మరి ఇక్కడ ఈ యొక్క పడక గదిని నీ నామములో ప్రతిష్ఠిస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఈ గదిలో ప్రభు వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ అయ్యా వారు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు నీ కృప సహాయం చేయండి ఆయన. మరి ప్రభువా, ఈ యొక్క నా తండ్రి ఈ యొక్క గదిలో ప్రభు వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారు మంచి దర్శనములు పొందినట్టు కృప దయచేయండి, మంచి కళ్ళకు అన్నట్టు కృప దయచేయండి, పరిశుద్ధాత్మ కార్యాలు దయచేయండి ఆయన. వారికి అలసట లేకుండా నాయన నెమ్మది కలిగి పండుకున్నట్టు కృప దయచేయండి. నెమ్మది గల నిద్రను దయచేయండి ఆయన. ప్రభా, నీ బిడ్డలకు కృపా కాపుదల దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తామన్నాను. మహిమ పొందమని ప్రభా, ఇక్కడ ఎవరెవరైతే నాయన మరి పడుకుంటున్నారో నిద్రిస్తామన్నారో వాళ్ళందరికీ నాయన నీ దర్శనములతోనూ నీ స్వరము వినిపడినట్లుగా వారు దావీదు వలె నీ వైపు చూసే వారు ఉంచమని ప్రార్థిస్తూ నీ నామంలో దీన్ని ప్రకటిస్తున్నాం దేవా. మహిమ ఘనత ప్రభలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తామన్నాము. ఆమేన్. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. మరి ఇక్కడ కిచెన్ లో మంచి ఆహార పదార్థాలు చక్కగా మరి వారి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఇక్కడ వండుకుని వారు తృప్తిపడినట్లుగా దేవుడు సమృద్ధిగా ఇచ్చినట్లుగా మరి దేవుడు ఈ యొక్క వంట గదిలో దేవుడు దీవించి మరి ఇక్కడ పిండి తీసుకుంటే కానీ మరి గుడిలో నూనె కానీ సమస్తాన్ని దేవుడే దీవించినట్లుగా గ్రహాన్ని మీరు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేదపరుషులుగా వాళ్ళ వేదనను విధి చూసిన దేవుడు ఇదిగో నాయన పద్మరాజు నాయన అయ్యా తండ్రి సుకన్యాన్ని కూడా తండ్రి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇది అభివృద్ధి విషయం కూడా ప్రభావ నీ బిడ్డని నీ ఆకర్షణ అయ్యా నీకు తండ్రి కుడి అడుగు తప్పిపోకుండా నాయనలోనే నాయన నడుస్తూ నాయన అయ్యా నీ వైపు నాయన తండ్రి చూడటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభావ నీ పిండి పుసి తొట్టి నాయన నీ గాపియు నాయన ఆస్వాదించబడని చెప్పిన దేవాన్ని ఇదిగో నాయన ఈ గదిని ప్రభావ దీవించి ఆశీర్వదించండి.
అయ్యా లోపలికి వెళ్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ప్రభా నీ ఆశీర్వాదంతో నీ కృపతోనే బిడ్డలు నింపండి నాయన. నీ ఆలోచన దయచేయండి దేవా. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఇక్కడ వండుకుంటుండగా ప్రభు ఈ కుటుంబాన్ని నాయన తండ్రి ఈ గదిని నాయన అయా తండ్రి ప్రభా సమస్తాన్ని నువ్వు ఆశీర్వదించుడు నాయన. నువ్వు ఆశీర్వదించి ఇస్తేనే కానీ ప్రభా మేము ఏమేమి పొందలేము నాయన. ఇంకో ప్రభా ఇక్కడ తండ్రి గదిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కార్యం జరిగిస్తున్న నీ సేవకులు కూడా నీ ఆత్మతో ఎత్తిపట్టి నాతో మాతో కూడా మీరు మాట్లాడి మనం పొందమని ప్రభు నేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.